మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి. అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది, అదొక భయమే అనుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును. సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది, ఏమిటి ఉపయోగం? ఇది అద్భుతమైన ప్రశ్న. అంతే కదా, ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా. ఉపయోగం లేకపోతే ఏం పని? ఒకటి మనకేమిటంటే అమ్మ, స్నానాలలో 3 రకాల స్నానాలు చెప్పారు. ఏమిటి 3 రకాల స్నానము అంటే దేవతా స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు. 3 రకాలైన స్నానాలు. ఓకే. ఈ 3 రకాలు ఏమిటి అంటే, బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల సమయములో లేచి 3:30-4 లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నారు. ఓకే. 4 గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు. సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు. అంటే అందుకే కదా ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి వాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు, అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. గుణగణాల్లో తేడాలు వస్తాయి. మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు. అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే, ఒక చిన్న మాట, మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి, పిలిచిన సమయానికి వచ్చినారు, బాగా జరుగుతుంది, బాగా పరిశుద్ధముగా ఉంది అని అనగానే చాలా సంతోషిస్తాడు. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు? మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు. అలాగే దేవతలు తిరుగుతారు, నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో. ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము, అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం. ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతముగా ఉంటామో, దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? అలా రావాలి. సరే, మానవులు కదా, ఇంకా కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు? మనకు భాస్కరుడు, ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం, ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో, ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత, మానసికమైనటువంటి సంతోషము, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము. నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు? ఆ తలుపులు తెరిచి ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు, తలుపులు తెరిచి ఉండటము, ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది. ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే, ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత,
ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము, అంతా పాజిటివ్గా ఉండటము. నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా 2 అగరబత్తీలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 2వ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి. ఒక పద్ధతిగా ఒక నియమముగా ఓకే. ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. పంటలు ఎలా పండుతున్నాయి? పంటలు ఎలా పండుతున్నాయి? ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా, తెల్లవారుజామునే రైతు లేచి వాడు సద్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు. కరెక్ట్. భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో, అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో, ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం. మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది. మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక 30 రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి, ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి, ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి, వాళ్ళు వెళ్తారు కదండి, ఇవన్నీ అనవసరం. లేయాలి అంతే, అందరూ లేవాలి. మరి అందరూ లేచి ఉంటేనే కదా, అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం. లేయాలి, లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి, మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు, కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే, సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము, సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా సూర్యదేవాయ నమః అనుకుంటే చాలు, మిగతా మంత్రాలన్నీ అనవసరం. అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది, నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి. మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది, ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి సంతోషం. అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత. ఎక్కడి నుంచి వస్తుంది చిత్తం ఏకాగ్రత? మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి. అప్పులు ఉంటాయి, అప్పుంది పొద్దున్న లేచిన వేళ అనుకుంటే కాదు, అనుకుంటే రాదు. ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా? నేను కట్టలేదేమో, నాకు రాలేదేమో, నాకు చేయలేదేమో. వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు? వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు. అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు, నువ్వు అడిగింటావు, నువ్వు సంతకం పెట్టింటావు, నీకు లోన్ వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటావు. కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు. నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో, ఈ తెల్లవారుజామున లేచే పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది, సూర్యచంద్రులే మనకి ఇచ్చేది చాలా ఎక్కువ. మిగతా అందరి గ్రహాల కంటే సూర్యచంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ. ప్రత్యక్ష దైవాలు అంటుంటారు, మనకు కనపడుతున్నది. అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము. ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది. అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి, తెల్లవారుజామున లేయండి, స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది. దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే, ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా. అంతే. మరి మనకు బద్ధకం. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఈ సెల్ ఫోన్లు చెడగొడుతున్నాయి. దాంట్లో ఏవో చూస్తుండేది, అవి ఏమి పనికొచ్చేటివి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మనం ఎంతసేపు చూడాలనో, దేన్నైనా ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. కరెంటును మనం ఎలా వాడుతున్నాం? పోయి ప్లగ్లో పెడుతున్నామా? లేదు, దానికి భయం ఉంది. దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది, పనికిరానివన్నీ చూసేది. దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికి ఉన్నాయి. సమాజంలో రెండూ ఉంటాయమ్మా. నీకేది కావాలో ఎదుగుదలకు అది చూసుకో, అంతే. వాటి వల్ల లాభం లేదు. వాస్తవం గురుగారు మీరు చేసుకుంటే తెల్లవారుజామున లేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగము
వాళ్ళకు డబ్బు వద్దన్నా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి